ఒక హిందూగా వాళ్ళకు నిండుగా పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు ఈ విజయము అంటే ఏదైతే భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంలో హిందువులు దీపావళి సెలబ్రేట్ చేసుకునే అవసరం ఉంది. ఒక దేశం మీద ఒక ధర్మం మీద ఎప్పుడైతే 600 సంవత్సరాల నుంచి ఖిల్జీ గాడు బాబర్ గాడు ఎట్లయితే దండయాత్రలు చేసినారో, ఈ ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, రాహుల్ ఖాన్ కావచ్చు, లేకపోతే రేవంత్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ ప్రతి ఒక్కడి ధర్మం మీద విషయం కక్కిండు. మీరు సంచలన కామెంట్స్ చేస్తున్నారు, రేవంత్ ఖాన్ అని సంబోధిస్తున్నారు. బరాబర్ మా ధర్మానికి ఎవరు వ్యతిరేకం అంటే అది చేస్తాం. తప్పేముంది? వాళ్ళు హిందువులు వ్యతిరేక పన్నాగాలు వన్నుతున్నారు, హిందూ జాతి నిర్వహించడానికి పన్నాగాలు వన్నుతున్నారు. రేవంత్ ఖాన్ ఎందుకన్నా 20 మందిరాలు కూలిపోయినాయి హైదరాబాద్ లో. ఎవరు రాడేందుకు చూడతందుకు ఏం చర్చలని ఆరోపణలు అండి. కామెంట్స్ అంటారు మీరు కారా హిందువు? ఎక్కడికి పోయి బతుకుతారు? బంగ్లాదేశ్ లో యాంకర్స్ ఎక్కడున్నారు? ఆఫ్ఘనిస్తాన్ లో యాంకర్స్ ఎక్కడున్నారు? ఇక్కడ హిందుత్వం గురించి కాదు, రేవంత్ రెడ్డి గారిని ఖాన్ అని సంబోధించినందుకు అడుగుతున్నాం. నేను రాహుల్ ఖాన్ అంటుండే వాళ్ళు ఉన్నది మొత్తం మైనారిటీల తరపు, మా హిందువుల తరపు లేని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేది మైనారిటీ పార్టీ, అది మజ్లిస్ పార్టీ. ఏంటండి నిండు పార్లమెంట్ లో ఎట్లా ద్రౌపదిని అవమానించాడు రాహుల్ గాంధీ ఎట్లా అవమానించాడు హిందూ జాతిని? ప్రపంచంలో నవ్వుతాడా? ఎక్కడ హిందువులు హింస చేసిన చూసినావా? ఈ 1200 సంవత్సరాలలో ఎక్కడ చూసినా హిందువులు? ఈ దేశం మీద ప్రతి ఒక్కరు దాడి చేసిండు. ఫస్ట్ బీజేపీ వాళ్ళు సార్, ఫస్ట్ ఇక్కడ మీతో ఉంచండి సార్. అసలు రాకేష్ రెడ్డికి ఫస్ట్ అవగాహన మాట్లాడేది, వన్ బై వన్ మాట్లాడండి. శివసేన పార్టీ నుండి సుదర్శన్ గారు ఖండిస్తున్నారు మీరు అంటున్న మాటని. దీపా గారు, రాహుల్ గారు మా దేశస్తుడు కూడా కాదు, బహిరంగంగా చెప్తాడు. రమ్మనండి ఓపెన్ డిబేట్ కు. మా మతస్థుడు కాదు, చెప్పండి మా మతం ఎట్లా అవుతాడు? మా మతం కానోడు, మొత్తం సంపూర్ణ భారతీయుడు కానోడు, అడుగడుగున మా భారతదేశంలో హిందువులను అవమానించడానికి ఉన్నాడు. విదేశీ శక్తుల కుట్రలో ఒక పావేయుడు. అమెరికా ముందు దేశాన్ని మెస్తాడు, చైనా ముందు దేశాన్ని మెస్తాడు. చెప్పండి ఎట్లా అవుతారు? వన్ బై వన్ మాట్లాడండి సుదర్శన్ గారు. చెప్పండి, నేను వస్తాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు 1000 మంది ఉండండి డిబేట్ లో, నేను ఒక్కనే ఉంటాను. రాహుల్ హిందూ ఎట్లా అవుతాడు? రైట్, మీరు యోయో టీవీలో చేసిన ఈ ఛాలెంజ్ ని రైట్ రాకేష్ రెడ్డి గారు, యోయో టీవీ ద్వారా మీరు విసిరిన ఛాలెంజ్ ని వారు అంగీకరించి నిజంగానే డిబేట్ కి వస్తారేమో చూద్దాము. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మహారాష్ట్రలో ఇన్ని సీట్లలో లీడ్ లో ఉంటారని, ఇన్ని సీట్స్ లో మీరు ఆధిక్యత కొనసాగిస్తారని? బ్రహ్మాండంగా, ఎందుకంటే మా పక్కన మా జిల్లా పక్క ప్రాంతమే నాందేడ్ కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఆదిలాబాద్ పక్కన మేము ప్రచారంకి వెళ్ళాము. హిందువుల కళ్ళలో భయం. ఓవైసీ బ్రదర్ ఛాలెంజ్, ఆ జలీల్ అని ఒకటి ఏమంటాడండి, క్యారెట్ టక్కరే అంటాడా? ఏం భాషనండి? 24 కోట్ల రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా రౌడీయిజం గుండాలు లేకుండా పరిపాలిస్తున్న ఒక యోగిని మాట్లాడే మాటలండి. ఒక రోడ్డు సరక్ష పెట్టి ఇక ఒకటి అంటాడు 15 నిమిషాలు అంటాడు. 15 సంవత్సరాలు ఏం చేసిందండి? ప్రతి ఒక్కరికి చులకనైపోయినాం. ఏం మాటలండి అవి? ఎవరు ఖండించలేదు కాంగ్రెస్ వాడు? హిందువులు గారా వాళ్ళు? హిందువులు గారా? కాంగ్రెస్ ఉన్నాడు, కమ్యూనిస్ట్ ఉన్నాడు, హిందువులు గారా? చెప్పండి దీపా. రైట్, ధర్మమే పోయినప్పుడు వీళ్ళంతా ఏంటారు? ధర్మమే పోయినప్పుడు రైట్, అంటే పార్టీలకు అతీతంగా ఎవరు రాంగ్ గా కామెంట్స్ చేసినా స్పందించాల్సిన అవసరం హిందూ దేశంలో పుట్టిన వారికి ఉంటుంది అంటున్నారా? ఒక్క నిమిషం దీపా గారు, నేను ఏమంటున్నాను దయచేసి, కాంగ్రెస్ లో హిందువులు కూడా మా వాళ్ళే. నేను క్లియర్ చెప్తున్నా, వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకు గెలరు? కాంగ్రెస్ ఎందుకు గెలది? సెక్యులర్స్ పార్టీ కదా, ఓల్డ్ సీట్లు ఎందుకు గెలది? చెప్పండి కదా, చెప్పండి కదా ఎందుకు గెలదు? సెక్యులర్ పార్టీ కదా, టీఆర్ఎస్ కూడా సెక్యులర్ పార్టీ కదా, ఎందుకు గెలరు మీరు అక్కడ? మేమంటే హిందువుల పార్టీ, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాం దీపా గారు. మాకేం అభ్యంతరం. మీరంటే సెక్యులర్ పార్టీ కదా, ముస్లింల తరపు ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు గెలరు? వీళ్ళు నేనేమంటున్నాను దయచేసి హిందువులకు మిగతా పార్టీలను క్లియర్ చెప్తున్నాం. 15 నిమిషాలని 15 సంవత్సరాల తర్వాత కూడా అవమానిస్తే ఈ హైదరాబాద్ చిన్న అబ్బాయి అంటే ఏంటండి? అంటే హిందువులను అడుగడుగులు అవమానిస్తారా? ఈ తెలంగాణ పుట్టినందుకు సిగ్గుపడాలి హిందువులు. అట్లాంటి ఒక్కడు మనం ఇది ఇప్పటికి కూడా అంటే విషయం కక్కుతున్నాడంటే ఏంటండి? కోర్టులో కండిషన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కోర్టుకు క్షమాపణలు చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా మనం ఏమంటాడు? 15 మినిట్ తిరిగి బాకీ అంటున్నాడు. లేదా చచ్చిందా? సేవ చచ్చిందా హిందువులకు, సన్నాసులకు? బరాబర్ మాట్లాడతా. తెలంగాణలో ఉన్న హిందువులకు దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలా, లేకపోతే 4 కోట్ల మంది హిందువులు 3 సీటుకోవాలా? రైట్, అంటే మీరు క్లియర్ గా
అడుగున అవమానాలకు మేము పడమండి, వాళ్ళకి అలవాటు అయినచ్చు. రాకేష్ రెడ్డి గారు, దేశమంతా హిందువులంతా ఒక్కటిగా కండి కలిసి పోరాడదాం అని పిలుపునిస్తున్నారా మీరు బీజేపీ తరఫు నుండి? ఒకటే అండి, హమ్ ఏకైతే సేపే క్లియర్ చెప్తుంది, అట్లా ఎటువంటి తేడా లేదు. అడుగున విడదీస్తున్నారు. మేము ఎక్కువ మాకు ఒకటేనండి, మతస్థుల మీద గుసుబెట్టి వాళ్ళతో గొడవ అండి. మా ముస్లింతో మాకు గొడవ లేదు. మా దేశంలో పుట్టిన వాళ్ళు, మా రక్తము, మా పూర్వీకులు, వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు భయంతో మతం మారిండ్రండి. మేము సాగుకు సిద్ధపడి ధర్మాన్ని కాపాడుకున్నాం. మా జాతి పవర్ఫుల్ జాతి. ఈ సన్నత వ్యక్తులకు సగం మంది హిందువులకు, వాళ్ళేమో భయపడి అప్పుడున్న విదేశీ ముష్కరులకు భయపడి మతం మారిన వాళ్ళు ముస్లింస్, ఇండియన్ ముస్లింస్. మేము ఏదైతే 8 కోట్ల మంది మొన్న అసౌద్దీన్ గారు అన్నారో 8 కోట్ల మంది ముస్లింస్ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళతోనే గొడవ మాకు. ఈ రోజు దర్శకాడు ఫలితాలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? అట్లా కృషిపేట వాళ్ళతో వచ్చినాయి. ఎవరైతే అక్రమదారులు ముస్లింస్ పక్క దేశంగా వచ్చినారో అక్కడ గిరిజన మా సోదరులని, మా మహిళలని, గిరిజన మధ్య పెట్టి ఈ రోజు వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని ఈ రోజు ఆ జార్ఖండ్ ఫలితాలు. నేను చెప్పింది ఒకటేనండి, మాకు ఒకటే, ఈ విజయము భారతదేశంలో ఉన్న హిందువులందరికీ గౌరవంగా బతకడానికి, భవిష్యత్తులో రాజకీయాల గౌరవం ఉండడానికి ఇది రాహుల్ ఖాన్ కు చెప్పబెట్టు. ఏ రకంగా దేశాన్ని అలా ముత్తాత విభజించినట్టు మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు విభజించడానికి. రాజ్యాంగం చింపి 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 అలా నానమ్మ ఎంతగానో చింపిందండి. దేశానికి స్వాతంత్రమే కోల్పోయేట్టు చేసింది నానమ్మ. ఈ రోజు తిరుగుతాడు ఆ బుక్, ఖాళీ బుక్ వైట్ పేపర్ పట్టుకుని తిరుగుతాడు. సంవిధానాన్ని ఎవరికి అర్థం కావట్లేదా? ఎవరైనా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు? 70 సార్లు మార్చిన పార్టీ కాంగ్రెస్. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు. ఈ రోజు అతను వాళ్ళ మునిమనమడ దేశాన్ని మార్క్ సంవిధానం చెప్తాడు. మేము ఒకటేనండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అందులో ఏకరేగా ఇక్కడ కూడా 80, ఇప్పుడు ఇక్కడ కూడా బెనిఫిట్ 83 కోట్ల మంది బిఎంఎస్ మన ముస్లింస్, హిందూ, క్రిస్టియన్స్ ఉన్నారండి. వీళ్ళు విషయం పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముస్లింస్ ఓవైసీ బ్రదర్స్ విషయం పోతున్నారు. ఎక్కడ ఉన్నారండి పోలీసు సీట్లు హిందువులు? చెప్పండి సన్నాసులు ఎవరన్నా వెళ్ళిపోయారు. ఎక్కడ చెప్పండి కదా. హైదరాబాద్ డిస్కషన్, తెలంగాణ డిస్కషన్ రాని టెంకరకు 1951 ఓటు సీట్లు ఎంతమంది ఉన్నారు? 2024 ఎంతమంది రండి చెప్పండి రా ఓటు సీట్ల ఎవరి నుంచి హిందువులని తమ్ముడు చెప్పండి. తెలంగాణలో డిస్కషన్ ఇది. ఓటు సీట్ ఎక్కడ లేదు, తెలంగాణలో ఉంది, భాగ్యనగరంలో ఉంది. మొత్తం చంపినరు, అత్యాచారాలు చేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, మత కళ్ళలో పెట్టి చంపేసిండ్రు. ఎక్కడ ఉన్నారండి హిందువులు ఓటు సీట్ల? ఆస్తులు వదిలేసుకొని వచ్చారు, పెద్ద పెద్ద బంగారు వదిలేసుకొని వచ్చారు. ఎమ్మెల్యే గారు మాట్లాడే తప్పు, ఎమ్మెల్యే గారు మాట్లాడే తప్పు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గారు మాట్లాడే తప్పు. అన్పార్లమెంటే మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాము. ఎమ్మెల్యే గారు మీరు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు మీరు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో మీరు సభ్యులు. కార్తిక్ గారు నేను మాట్లాడతాను. తప్పు. ఒకరి పుట్టుకను మీరు మాట్లాడినారు, అయినా మేమేం మాట్లాడలేదు. మీరు ఏం మాట్లాడతారండి? వన్ బై వన్ మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు, శివసేన పార్టీ నుండి సుదర్శన్ గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి మనుషులు మీ బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం సార్? ఒక్కసారి మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడండి దయచేసి. మీరు వీధి రౌడీ లెక్క మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. మీకు అవగాహన లేదు, అసలు మీరు ఎమ్మెల్యేలే కాదు, మీరు అవగాహన లేదు. మీకు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. మీరు ఏం మాట్లాడతారు సార్ బీజేపీలో? ఏ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాడు? బండి సంజయ్ గారు కానీ ఎవరు కూడా అట్లా మాట్లాడారు. మీ లెక్క, మీ పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతున్నారు మీరు. మీకు అవగాహన ఉందా అసలు? మీకు అవగాహన ఉందా అసలు? మీకు అసలు మాట్లాడే విధానం తెలుసా మీకు? బోర్సిటీకే అంటారా మీరు పట్టుకొని? రాహుల్ ఖాన్ అంటారా? అరే మీకు అవగాహన లేదు. మీకు ఒక ఎమ్మెల్యే ఉండి మీకు అసలు తెలివి ఉందో లేదో మీకు? అసలు కామన్ సెన్స్ లేదు జర కూడా. అరే ఏం హిందువా? హిందూ ముస్లిం కాదు సార్, మన భాష ఉండాలి కదా. ఓటమి గెలిపిన సహజం ఉంటది, మనం ఒకరిని గౌరవించుకోవాలి మనం. కార్తిక్ గారు ఒక్క నిమిషం. ఇది రాజ్యాంగంలో అందరికి. ఒక్క నిమిషం. రాహుల్ గాంధీ హిందూ అయితే రాజీనామా చేస్తా అంటున్నారు. రాహుల్ గాంధీ గారు హిందువా ముస్లిమా కాదు. రాహుల్ గాంధీ గారు మానవతావాది. రాహుల్ గాంధీ గారు మనిషి. రాహుల్ గాంధీ గారు భూమి పైన పుట్టినటువంటి ఒక మానవతావాది. చర్చ వేరే వైపు వెళ్తుంది. ఏం మాట్లాడతారు సార్? ఈరోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాము. కార్తిక్ గారు, దీపా గారు నేను 100% కట్టుబడి ఉన్నాను దీనికి. దయచేసి చర్చలే కాదు, చర్చ అయిన తర్వాత కూడా ఒక్కవేళ కార్తీక్ ఎవరో నా సోదరుడు అక్కడ ఏ పార్టీ చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. రాహుల్ గాంధీ కూడా కాదు.
సార్ సార్ ఎమ్మెల్యే గారు రాహుల్ గారు గాంధీ కార్తీక్ గారు, ఒక్క ఒక్క నిమిషం నిమిషం. కార్తీక్ గారు, ప్లీజ్ మీరు రాహుల్ గాంధీ గారు నో కార్తీక్ గారు, ప్లీజ్ no. వన్ సెకండ్ రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడనివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు ఒక్క సార్ నిమిషం అసలు అవగాహన ఉందా లేదా? దీపా అతను ఖండించడానికి తప్పు లేదు, అతనికి హక్కు ఉంది. నేను మాట్లాడిన తర్వాత తప్పు ఉంటే ఖండించడానికి అతనికి హక్కు ఉందని ఒప్పుకుంటున్నాను. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ కాడు. రైట్ సార్ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం సార్. రెండోది, రాహుల్ హిందూ కాడు. ఈ రెండుని కట్టుబడి ఉన్నా, ఒకవేళ ఎవరైనా ప్రూవ్ చేస్తే ఇప్పుడే చక్క స్పీకర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఫార్మట్ రాజీనామా చేస్తా. ఈ రెండు ఇట్లా వాళ్ళు జస్టిఫై చేస్తే. ఎమ్మెల్యే గారు రాహుల్ గాంధీ గారు గాంధీయా కాదా ఈ అన్ని మనం తర్వాత మాట్లాడదాం. కానీ మీరు సార్ ఒక్క నిమిషం వినండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది శాసనసభ్యుల్లో మీరు కూడా ఒక శాసనసభ్యులు సార్. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు రాజకీయాల్లో రావాలనుకుంటున్న వాళ్ళకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి శాసనసభ్యులు సార్. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక మీడియాలో ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు మీ భాష ఎట్లా ఉండాలి సార్? అన్పార్లమెంటరీ మాట్లాడడం వల్ల మీరు తర్వాత వచ్చే తరాలకు ఏం భాష నేర్పిస్తున్నారు సార్ రాజకీయాల్లో? మీరు ఒక నిమిషం కార్తీక్ గారు, సార్ మీరు ఒక వ్యక్తి పుట్టుకని మాట్లాడతారా సార్? మీరు ఒక వ్యక్తి పుట్టుక గురించి మాట్లాడతారా? కార్తీక్ గారు, ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు సార్ రాజకీయాల్లో మీరు. ఎట్లా సార్ మీరు ఎమ్మెల్యేగా ఒక్క గెలుస్తారు? నిమిషం కార్తీక్ గారు, ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు మాట్లాడండి. నేను ఏమంటున్నాను కార్తిక్ సోదరుడికి, నేను మాట్లాడిన మాటలు ఒక్కటి తప్పున్నా. తప్పే సార్, మీరు మాట్లాడిన వేరే తప్పు. కార్తీక్ గారు నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏ మతస్థుడు అనేది సమస్య కాదు, మీ భాషను వ్యతిరేకిస్తున్నామని కార్తీక్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం. కార్తీక్ ఏం చెప్తున్నాను, కార్తీక్ భాయ్ సాబ్ నేను చెప్తుంది నా భాష, నేను ఒక్కటే మాట చెప్తాను. మా బాధ అంతా కాంగ్రెస్ లో హిందువుల గురించే సార్. ఓకే సార్, మీ బాధని చెప్పండి, కానీ అన్పార్లమెంటరీ ఎందుకు? ఒక వ్యక్తి పుట్టుకని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా రాకేష్ అన్న మాట్లాడి రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బీజేపీ నుండి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. మా రాకేష్ అన్న మాట్లాడింది మీరు తప్పు అంటున్నారు కదా. ఈ బూత్ పురాణం రాకేష్ అన్న ఒక్క నిమిషం అన్న, ఈ బూత్ పురాణం మొదలు పెట్టింది ఎవరండి? అంటే కాదు కేసీఆర్ కాదు. ఇప్పుడు బీజేపీ వారే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మా రాకేష్ అన్న మాట్లాడింది తప్పని చెప్పి కార్తీక్ అటు సుదర్శన్ గారు అంటున్నారు. ఈ బూతు పురాణము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, రేవంత్ గారు ఎన్ని బండబూతులు తిట్టుకున్నారండి. ఇప్పుడు మా రాకేష్ అన్న ఏమన్నాడని మీరు అంత సీరియస్ అవుతున్నారు? ఓకే, తెలంగాణ పరిభాషలలో నిజంగానే రాకేష్ అన్న ఒక మాట అన్నాడు కదా. అది మీకు మరి గత ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రుల భాష మీదకి వెళ్ళి తీసుకుంటే మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? బండబూతులు పబ్లిక్ కి ముంగడ పెట్టుకొని తిట్టుకుంటారు కదా మీరు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు మేడం కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా సౌమ్యంగా సమాధానం చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళకి అర్థం కానప్పుడు వారి భాషలోనే చెప్పాలని చెప్పి ఇప్పుడు వారి పాఠాన్ని వాళ్ళ భాషలోనే అప్పచెప్తున్నాం. కానీ ఇక్కడ చర్చ అటువైపు వెళ్ళట్లేదు. వారు హిందువుల గురించి మాట్లాడుతున్నారు, నేను మౌనంగా ఉన్నా. ఓకే, అక్కడ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి ఎట్లా అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వస్తున్నటువంటి ఫలితాల నేపథ్యంలో ఇంతకుముందు లైన్లో రాణి రుద్రమ్మ గారు కూడా మాట్లాడినారు. మాట్లాడుతూ వారి యొక్క ఆశాభావాన్ని, వారికి బీజేపీ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని, అభిప్రాయాన్ని, ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్పారు, పెట్టేశారు, అయిపోయింది. సరే, మీరు ఓల్డ్ సిటీ గురించి మాట్లాడినారు, ఓకే. మీరు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, ఓకే. మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ ఎవరికి పుట్టిరు అంటారా? రాహుల్ గాంధీ గారు పుట్టుక గురించి మాట్లాడతారా? బేవకూఫ్ అంటారా? ఇదేనా మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ అయినా మాట్లాడేది? మీరు వాడారు సార్, మీరు వాడారు కాబట్టి వాడినారు కాబట్టి అప్పటి నుంచి నేను మాట్లాడతా అని చెప్పారు. ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు
క్లియర్ గా చెప్తున్నారు, ఖచ్చితంగా నేను ఆ భాష ఆ పదం నేను వాడలేదు, బేవకూఫ్ అని వాడలేదా మేడం? మతం గురించి మాట్లాడాను. No, ఇప్పుడు బేవకూఫ్ అని మాట్లాడలేదా? పుట్టుక గురించి మాట్లాడలేదు, మతం గురించి మాత్రమే మాట్లాడానని చెప్తున్నారు. రాహుల్ గాంధీ హిందూ కాదని అన్నారు. ఒక్క నిమిషం. ఒకటి దీప, మీరు రికార్డింగ్ ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను. రాహుల్ అనే అతను గాంధీ గాడు హిందూ గాడు, అది చెప్పండి సార్. ఓకే, దానిపైన చర్చ చేద్దాం. రైట్, మాట్లాడలేదండి. నేను మంచిగా శాంతంగా మాట్లాడుతున్నా. అలా యుద్ధం మాట్లాడదాం లేదు, దానికే ఉన్నది. నేనేమంటున్నానంటే వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారండి. అయితే నెహ్రూ కావాలా, రాహుల్ నెహ్రూ కావాలా, ఇట్లా సోనియా నెహ్రూ కావాలా, రాజీవ్ నెహ్రూ కావాలా? ఓకే, చరిత్రను కరెక్షన్ చేయమని మేమంటున్నాం చరిత్రను. ఎందుకంటే ఇప్పటికి మా భారతదేశంలో అమాయక హిందువులని ఇప్పటి వరకు మోసం చేస్తున్నది ఆ కుటుంబం, ఈ పేరు పెట్టుకొని. రెండోది, రాజీవ్ గారు ఫాదర్ వచ్చి పార్సీ అండి, ఇందిరాగాంధీ గారి భర్త వచ్చి పార్సీ, ఈజీ నాట్ హిందూ. ఫిరోజ్ గారికి పుట్టిన అతను జన్మించిన అతను రాజీవ్ గారు, ఆయన పార్సీ, అంటే తండ్రి పార్సీ రాహుల్ గారికి, తల్లి క్రిస్టియన్. మేము ఇతర మతస్థులను ఏమంటలేమండి, ఇతర మతస్థులను తప్పని అంటలేము. ఎందుకంటాము? అందరు మా దేశంలో పుట్టిరు, మా వాళ్ళు, ఇది తప్పనట్లేదు మేము. కానీ మేమంటున్నాం ఏంటంటే హిందూ గానోడు హిందువులను వ్యతిరేకిస్తున్నాడు, హిందూ జాతిని ద్వేషిస్తున్నాడు. కరెక్టే రాకేష్ గారు, మీరు సర్నేమ్ గురించి మాట్లాడారు కాబట్టి ఫిరోజ్ అనే పేరుని పక్కన గాంధీ అని తగిలించుకోవడానికి అక్కడ అడాప్షన్ జరిగింది, గాంధీ గారు అడాప్ట్ చేసుకుని తన సర్నేమ్ ని ఇచ్చారు అనే విషయం కూడా తెలుసు కదా అందరికి. అది కాదు, ఆ హిస్టరీ మొత్తం కట్టుబడి అది కూడా తప్పే. నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి దీప గారు, ఇప్పుడు ఒకటి గతము తప్పలేదండి, మీరైనా నాదైనా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ మాట నేను డ్రైవర్ గా పనిచేశాను, తప్పేముంది? గతాన్ని మార్చడం ఏంటి? మేము ఏమంటున్నామంటే బహిరంగంగా పార్లమెంట్ లో, అంటే హింసాత్వాదులు, అబద్ధాల కోర్లు ప్రపంచంలో ఒక్కరన్నాడండి రాహుల్ గారు. అంటే మా జాతి రానోడు, మా జాతి మీద ఎంత అవమానకరమైన మాటలు, ప్రపంచం కూడా షాక్ విన్నది. రెండోది, అమెరికా పోయి మా ఈ దేశాన్ని అవమానిస్తే అమెరికన్ పత్రికలు రాసిన ఇతను ఇండియానా, ఇతను పాకిస్తాన్ అతనని. నేను చెప్పాడండి మా అమ్మ, నాకు ఒకటి గౌరవ శాసనసభ్యుగా నా హద్దులు తెలుసు, నా హక్కులు తెలుసు, నా బాధ్యతలు తెలుసు, నా భాష తెలుసు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కూడా, నా అభిప్రాయం ఏంటంటే ఇంకా ఎన్నొద్దులు అవమానాల పాలే బతుకుతాం ఈ తెలంగాణలో. అక్బరుద్దీన్ ఇంకా 15 నిమిషాలు అయిపోలేదు అంటున్నాడు, మనం చంపుతా అంటున్నాడు హిందువుని. మన మధ్య ఒక్కటి ఎందుకు కావద్దని నేను అంటున్నాను. కాంగ్రెస్ గతంలో మీరే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నట్టు అనిపించారు కదా, మరి అప్పుడేమంటారు? రెండోది 15 మందిరాలమ్మా, మనం విత్ ఇన్ 3 months లోపల 15 మందిరాలు కూలగొట్టిందమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఖండించిన పాపన పోలేదు. రెండోది, అక్కడ ఆరోపణలు ఏంటంటే పిచ్చోళ్ళు కూర్చున్నారండి. ఒక ప్రభుత్వము స్ట్రాంగ్ ఉంటే ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ఒకటి, మేము ఎందుకు చెప్తున్నామంటే అడుగడుగున మనం అవమాన పాలు చేస్తున్నారు తెలంగాణలో, దానికి కాంగ్రెస్ లో హిందువులే సపోర్ట్ చేస్తున్నారు. రెండోది, ముత్యాలమ్మ తల్లి మా తల్లి కాదండి, కాంగ్రెస్ వాళ్ళ తల్లి కూడా. రక్షానగర్ లో కూలిపోయిన గుడి పెద్దమ్మ తల్లి గుడి మాది కాదండి, అది కాంగ్రెస్ వాళ్ళ హిందువుల గుడి కాదు. మాకు అధికారమే ముఖ్యము, గుళ్ళు ఊరినా సరేమో. ఎందుకమ్మా? నేను కమిషనర్ గారిని అడిగాను, ఏమన్నాను, పిచ్చోళ్ళు ఊడవుతాను, పిచ్చోళ్లకు మసీదు మందిరం ఎట్లా తెలుస్తుంది కమిషనర్ గారిని అడిగాను. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నారు, వీళ్ళు కూడా అంటారు కదా పిచ్చోళ్ళు కూడా, పిచ్చోళ్ళకు మందిరం ఎట్లా తెలుస్తుంది? పిచ్చోళ్ళకి ఏం తెలియదు కదా దీప. అంటే 15 గుళ్ళు కూడగొడితే కూడా చర్యలు తీసుకుని ప్రభుత్వంని మేమేమంటున్నాం బహిరంగంగా. నేను చెప్తున్నా హిందువులు కాంగ్రెస్ లో మీరు అనుకుంటున్నారు బంగ్లాదేశ్ లో రాసుకుంటున్నారు మీ సాగు. నేనేమంటే ఆడ కాంగ్రెస్ అని చూడలేదు, కమ్యూనిస్ట్ అని చూడలేదు, బీజేపీ అని చూడలేదు, హిందువు అయితే దాన్ని చంపినాడా. కశ్మీర్ లో కూడా కాంగ్రెస్ అని చూడలేదు, ఏ పార్టీని చూడలేదు, కశ్మీర్ లో అందరినీ చంపారు. నేను మీ సోదరుడిగా చెప్తున్నా, మీ జాతి వాడిగా చెప్తున్నా. అలా అని ముస్లింలని క్రిస్టియన్ ఏమంటలేదు నేను. వాళ్ళు ఎట్లయితే ఐక్యత ఉన్నారో మనం ఉందామంటున్నా. వాళ్ళు ఎన్ని స్కీములు పెట్టినా ఎన్ని చేసినా ఓటింగ్ వచ్చే వరకల్లా ఓటు చేయాలి ఎట్లా చేస్తున్నారో హిందువులం అందరం కూడా మనం ఓటు ఒక్కటే ఓటు వేసుకుందాం అంటున్నా. దయచేసి మేము హిందువులం నచ్చకపోవచ్చు మీకు. నేను కాంగ్రెస్ ఉన్న అందరికి బహిరంగ, నేను ఇప్పుడు కొత్త కాదు, నేను స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాను అన్ని సభలలో. మేము నచ్చట్లేదండి, ఒకవేళ అనుకుందాం తప్పలేదు. ఇప్పుడు కార్తీక్ అన్నట్టు మేము భారతీయ జనతా పార్టీ నచ్చలేదు, ఒప్పుకుంటాం, రాజకీయ వేదిక కాబట్టి. లేదు మేము హిందువులో మేము నచ్చలేదు, ఓకే ఒప్పుకుంటాం. కానీ మీరన్నా ఇంకొక హిందూ పార్టీ పెట్టుకోండి, మేము నచ్చకపోతే మమ్మల్ని తీసేయండి పార్టీ. అంటే బీజేపీ పార్టీతో కలవకపోయినా పర్లేదు కానీ హిందువులందరూ ఏకమయ్యి వేరే పార్టీ పెట్టినా మాకు ఓకే అని ఆహ్వానిస్తున్నారా? బ్రహ్మాండంగా. ఇప్పుడు ముస్లింస్ అంతా కూడా అవుతలేదా? ఇప్పుడు నా నియోజకవర్గం ఉందండి, ఓట్లు 25,000, ఒక్కోటి వాళ్ళేదు. అటు వాళ్ళకి ఇప్పుడు కాశ్మీర్ లో వేలాది కోట్లు అభివృద్ధి చేసినాం, వాళ్ళకి ఏం అవసరం అండి? ఓటు వచ్చే వరకల్లా వాళ్ళు ఓటు చేయాలి చేస్తారు. నేను ఏమంటున్నానంటమ్మా, కాంగ్రెస్ లో ఉన్న హిందువులతోనే నా బాధ ఉన్నది.
మేము ఎక్కడ మా తాత ముత్తాతలు కొట్లాడినమ్మా, కొట్లాడి జాతి ఈ ధర్మాన్ని బతికించారు, సనాతన ధర్మాన్ని. 600 ఏళ్ళు 200 ఏళ్ళు బ్రిటిష్ 800 ఏళ్ళు. కావాలంటే బుక్ పంపిస్తా కార్తీక్ సోదరుడికి, 9 కోట్ల మంది హిందువులు ఎట్లా చంపారో ఆ బుక్ కూడా పంపిస్తా. అమెరికన్ రైటర్ 1931 రాసిన బుక్ కూడా పంపిస్తా. వేలాది మంది మహిళలను ఎట్లా మన బంధం చేసి ఇవన్నీ పంపిస్తా. కాదు కాశ్మీర్ చరిత్ర మీ ఆయంలో జరిగింది, అది పంపిమంటే అది పంపిస్తా. కానీ నేనేమంటున్నా, దయచేసి వీళ్ళు పార్టీలకు అతీతంగా కాదు. రాహుల్ గారు కూడా హిందువులను ఎక్కడ దీపా చెప్తున్నా, దయచేసి కార్తిక్ సోదరుడు చెప్తున్నాను, ప్రపంచంలో మెజార్టీ ప్రజలను అవమానించిన దేశం ఏది లేదు, పార్టీ ఏది లేదు, ఒక భారతదేశంలో తప్ప. ప్రపంచంలో 200 దేశాలల్లో మెజార్టీ ప్రజలకు గౌరవిస్తారు. ఈ దేశంలో ఏం దరిద్రం పట్టుకున్నదో కానీ ప్రతి ప్రతిపక్ష పోడు ఈ మెజార్టీ ప్రజలను అవమానిస్తారు. చట్టాలు కావచ్చు, ఇంకా ఆ బిల్లు కావచ్చు, పర్సనల్ లాభాలు కావచ్చు, అన్ని దేశాన్ని విడదీసిండ్రు. ఇప్పుడు ఒకటేమా ఇది చెప్పాలంటే పెద్ద చరిత్ర, 1947లో మత ప్రజలను విడదీసినప్పుడు మన సెక్యులర్ దేశం ఎందుకండి? అది సెక్యులర్ ఉండేది దేశం ఎందుకు విడదీసింది? నేరు విడదీస్తే సెక్యులర్ ఎందుకు చేసింది ఇందిరాగాంధీ? ఇది అంత ఒక పెద్ద చరిత్ర అండి. ఇది హిందువులు అయితే కళ్ళ నీళ్లు, భవిష్యత్తు రాస్తుంది చరిత్ర. ఎట్లయితే ఇప్పుడు 600-800 సంవత్సరాలు ఎట్లా చదువుతున్నాం మనం, అంటే ముందర నుంచి మన చరిత్ర రాస్తుంది కాంగ్రెస్ చరిత్ర. 1947 నుంచి